మోదీ గారి 12 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ని, సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిషరీస్ని అన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. అందులో ఇవాళ పాస్పోర్ట్ ఆఫీస్ సేవా కేంద్రానికి, ఇందూరు పట్టణంలో ఉన్న సేవా కేంద్రానికి రావడం జరిగింది. బ్రహ్మాండమైన ఫెసిలిటీ. ఉత్తర తెలంగాణకి మొత్తం సర్వ్ చేస్తూ ఉంది ఈ ఫెసిలిటీ. మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ ప్రజలు వచ్చి కొత్త పాస్పోర్ట్లు అప్లై చేసుకుంటా ఉన్నారు. చాలామందితో మాట్లాడడం జరిగింది. లోపల వితిన్ 1 వీక్ పాస్పోర్ట్ రావటం, తత్కాల్లో అయితే ఖచ్చితంగా 3 రోజుల లోపల పాస్పోర్ట్ రావడము, అపాయింట్మెంట్లు దొరకటము, పోలీస్ వెరిఫికేషన్లు అయిపోవటము, ప్రతి ఒక్కటి కూడా ఈ ఆఫీస్ నుంచి వాళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. వితిన్ 72 అవర్స్ తత్కాల్లో అప్లై చేసినట్టయితే కేవలం 2,000 రూపాయలకి కొత్త పాస్పోర్టు మనకి ఇష్యూ అవుతా ఉంది. ఏపీఓ గారు మేడం ఇక్కడ ఉన్నారు. మేడం గారు 1 మంత్ నుంచి ఇక్కడ నిజామాబాద్లో పోస్టింగ్ ఉన్నారు. మేడం ఈజ్ బెస్ట్ ఆఫీసర్ 2015 అవార్డీ. అటువంటి వాళ్ళ లీడర్షిప్లో ఈ ఫెసిలిటీ రన్ అవుతా ఉంది. ఇది ఇందూరు పట్టణానికి, ఇందూరు ఉత్తర తెలంగాణకి, మహారాష్ట్ర మనకు బార్డర్ ఉన్న జిల్లాలన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ తెలుసుకొని లోపల ఫెసిలిటీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎండ్ ఆఫ్ ద డే ద బాటమ్ లైన్ ఈజ్ మోదీ హే తో ముమ్కిన్ హై. థ్యాంక్ యూ. ఏం చేసిరు పెద్ద మనుషులంతా? ఏం చేస్తుండ్రు? ఏం ఫైనల్ చేసిండ్రు? వీడీసీయా ఉందా? వీడీసీగా చెప్పండి. వీడీసీ పెద్ద మనుషులు చెప్పండి. మీరు రాజకీయం చేయొద్దంటే చేస్తలేము. ఎన్ని రోజులు చేయొద్దు? మీరు ఏం చేస్తారు చెప్పండి. మీరు ఎవరు రావద్దు, రాజకీయాలు చేయొద్దు, మేము సెటిల్మెంట్ చేసాము అన్నారు వీడీసీ. ఏం చేసారు? ఏ దాకా వచ్చింది కథ? వీడీసీ ఎవరు మెంబర్ వీడీసీలో లేరా? ఎప్పుడు వస్తే వీడీసీ రాదా? అంటే దీన్ని బట్టి వాళ్ళకి ఏం ఉద్దేశమో తెలుస్తలేదా? సమాజం చెప్పు. ఇదేం మామూలు విషయం అనుకున్నా ఇది? కానీ ఒప్పుకుంటూ ఉన్నాం మేము. ఎడికలు చేస్తారు తుర్కలనంతా ఊర్లో. ఏ నుంచి వస్తారు వీళ్ళంతా? మరి ఎందుకు రానిస్తున్నారు? ఇప్పుడు అనుకుంటారు ఇల్లు కాదు. ఎందుకు అనుకోరు? కాంగ్రెస్ వాళ్ళు అనుకోరు, హిందువులు ఎందుకు అనుకోరు? కాంగ్రెస్ వాడికి, టీఆర్ఎస్ వాడికి అవసరము. ఆడ అనుకోడు, మన మీద అనుకోవండి, హిందువుల మీద అనుకోడు. హిందువులు గట్టిగా అనుకోవాలి, ఆయన పార్టీ బంద్ అయితే వేరే.